నమస్కారం. 14 జూన్ 2026 ఆదివారం జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న వివరాలు గమనిద్దాం. ఈరోజు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలమైన రోజు. ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో మఖ, ఉత్తర, చిత్త ఏ నక్షత్రాల్లో జన్మించిన వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఈరోజు. భరణి, రోహిణి, పునర్వసు, పుష్యమి, అశ్లేష, పుబ్బ, హస్త, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర మరియు రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు. ఈరోజు జన్మించే నవజాత శిశువులు కాలసర్పదోషంతో జన్మిస్తారు. రాహుకేతు శాంతి అనంతరం వారికి నామకరణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. జ్యోతిష శాస్త్ర విషయాలను కొంచెం పక్కకు పెడితే ఈరోజు ఆదివారం మనలో చాలామందికి సెలవు దినం, కుటుంబంతో గడపడానికి అవకాశం ఉన్న రోజు కాబట్టి ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావించాలి అని అనుకుంటున్నాను. మన కన్నబిడ్డల్ని మంచి పౌరులుగా పెంచి ఈ సమాజానికి ఇవ్వవలసిన కనీస బాధ్యత మనపై ఉందని నేను నమ్ముతున్నాను. అందుకనే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఈ ఆదివారం మన పిల్లలకు మన సనాతన ధర్మంలో పెద్దలను గౌరవించే విషయంలో మన సాంప్రదాయం ఏం చెప్పిందో నేర్పడానికి ప్రయత్నిద్దాం. మన సాంప్రదాయం ప్రకారం పిల్లలు తమకన్నా పెద్ద వయసు వారిని, ముఖ్యంగా కుటుంబ పెద్దలను 3 విధాలుగా గౌరవించాలని పేర్కొంటుంది. మొదటిది సాష్టాంగ నమస్కారం పెట్టమని, లేదా రెండో విధానంలో పెద్దవాళ్ళ కాళ్ళకు మన అరచేతి వేళ్ళు ఇలా క్రిస్ క్రాస్డ్గా, అంటే కుడి చెయ్యి కుడికి పాదాన్ని, ఎడమ చెయ్యి ఎడమ పాదానికి తగిలే విధంగా శరీరాన్ని ఉంచి నమస్కరించమని చెబుతుంది. లేదా మూడవ పద్ధతి లేచి నుంచొని 2 చేతులు జోడించి నమస్కరించమని తెలియచేస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ జెన్జీ తరానికి ఇవన్నీ అసాధ్యమైన పనులు, బానిసతత్వంతో కూడిన పనుల్లో అనిపించవచ్చు. ఇవన్నీ చేయమని మనం వాళ్ళని బలవంత పెట్టలేం. కాబట్టి కుటుంబ పెద్దలు కనపడగానే కనీసం మర్యాదపూర్వకంగా లేచి నిలబడడం అనే సంస్కారమన్నా మన పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్నవారు పెద్దవారిని గౌరవించడం వలన పెద్ద వయసు వారి ఆశీస్సులు మన పిల్లలకు లభిస్తాయి. కుటుంబ బంధాలు బలపడతాయి. కుటుంబ బంధాలు బాగుంటే ఆ గృహంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాంటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే ఆ కుటుంబం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది.